అందరికీ నమస్కారం. థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఛానల్కి స్వాగతం. నేను మీ లలితా కృష్ణ. ఈరోజు ఈ వీడియోలో కర్ణాటక స్పెషల్ బెసబెళిబాత్ని మీ అందరి కోసం షేర్ చేస్తాను. సాధారణంగా మనం ఎక్కువ హడావిడి లేకుండా ఒకే ఐటెంతో కడుపు నిండా భోంచేయాలి అనుకున్నప్పుడు ఏ పులిహోరనో పొంగలినో ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా. ఈసారి అలాంటప్పుడు ఈ బెసబెళిబాత్ని తయారు చేసుకుని చూడండి, చాలా ఇష్టపడతారు. ఈ వీడియోలో బెసబెళిబాత్ తయారీ విధానంతో పాటు ఇందులో వాడే స్పెషల్ మసాలా పొడిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో పక్కా కొలతలతో చూపించబోతున్నాను. మరింకెందుకు ఆలస్యం, కర్ణాటక స్పెషల్ బెసబెళిబాత్ తయారీ విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక ప్రెషర్ కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పును తీసుకోవాలి. ఇదే కప్పుతోటి 2 కప్పుల బియ్యాన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను సుమారు 100 గ్రాముల కందిపప్పు, దానికి రెట్టింపు బియ్యాన్ని తీసుకున్నాను. ఇప్పుడు పప్పు బియ్యాన్ని శుభ్రంగా నీళ్లతోటి 2-3 సార్లు కడగాలి. ఇప్పుడు ఇందులో 6 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. ఇక్కడ సుమారు నేను ఒక 1/2 లీటర్ నీళ్ళ దాకా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కూరగాయ ముక్కల్ని వేసుకోవాలి. ముందుగా నేను ఇక్కడ ఒక చిన్న కప్పుడు బంగాళదుంప ముక్కల్ని వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పుడు ముక్కలుగా తరిగిన టొమాటోని వేసుకుంటున్నాను. అలాగే 1 క్యారెట్, చిన్న కప్పుతోటి ఆనపకాయ ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు పచ్చి బఠానీలని కూడా వేసుకోవాలి. మీ కారానికి తగినట్లుగా 3 లేదా 4 పచ్చిమిరపకాయలని సన్నగా చీలి వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఉప్పును వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టి విజిల్ పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని కుక్కర్ 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం బెసబెళిబాత్లోకి కావలసిన మసాలా పొడిని తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకుని అందులోకి 1/2 కప్పు మెజరింగ్ కప్ తోటి సగం మినపగుళ్ళను తీసుకుంటున్నాను. ఇవి దాదాపు 2 టేబుల్ స్పూన్ల వరకు ఉంటాయి. ఇప్పుడు వీటిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. చూశారు కదా, ఈ రంగు వచ్చేంత వరకు దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇదే మూకుట్లో 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును కూడా వేసుకోవాలి. వీటిని కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని బంగారు రంగు వచ్చేంత వరకు, కాస్త మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న శనగపప్పును కూడా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో నేను తీసుకున్న మెజరింగ్ కప్ తోటి 1 కప్పుడు ధనియాల్ని వేసుకుంటున్నాను. ఇవి 4 టేబుల్ స్పూన్ల వరకు ఉంటాయి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. ఈ ధనియాలు మంచి సువాసన వచ్చేంత వరకు 1-2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వీటిని కూడా ఈ పప్పు దినుసులు తీసుకున్న ప్లేట్లోకి తీసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 1 టీ స్పూన్ మెంతుల్ని వేసుకోవాలి. మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి, అంటే నూనె లేకుండా కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో 2 యాలకులు, 4 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ గసగసాల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నిండుగా నువ్వుల్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కాస్త దోరగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. దినుసులు మాడిపోకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ నువ్వులు కాస్త చిటపటమనేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ నిండుగా ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ దినుసులన్నింటినీ కూడా పప్పు దినుసులు వేసుకున్న ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 1 టీ స్పూన్ నూనెని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక 20 ఎండుమిరపకాయలని తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నవి గుంటూరు రకం ఎండుమిరపకాయలండి. ఒకవేళ మీ దగ్గర బ్యాడ్గి రకం ఎండుమిరపకాయలు అవైలబుల్గా ఉంటే కనుక 10 గుంటూరు ఎండుమిరపకాయలని, 10 బ్యాడ్గి ఎండుమిరపకాయలని వేసుకోండి. కర్ణాటకలో బ్యాడ్గి ఎండుమిరపకాయలు విశేషంగా దొరుకుతాయి, అందువల్ల వాళ్ళు వాటిని ఎక్కువగా వాడతారు. అవి కారం తక్కువగా, రంగు ఎక్కువగా ఉంటాయి. ఎండుమిరపకాయల్ని కాస్త రంగు మారి మంచి ఘాటు వచ్చేంత వరకు 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత వీటిని కూడా పప్పు దినుసులు తీసుకున్న ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొడిలాగా తయారు చేసుకోవాలి. మిక్సీ పెట్టుకునేటప్పుడు ముందుగా ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తని పౌడర్ లాగా తయారు చేసుకోవాలి.
చూసారు కదా, బెసబెళబాత్ మసాలా పొడిని ఇంట్లోనే ఎంత ఈజీగా చక్కగా తయారు చేసేసుకోవచ్చో. ఈ విధంగా తయారు చేసుకున్న మసాలా పొడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి నిల్వ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బెసబెళబాత్ని ఈజీగా 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఈ పొడిని ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ చేసుకుంటే 3 నెలల పాటు తాజాగా ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలా పొడిని పక్కన పెట్టి మిగతా ప్రాసెస్ని చూసేద్దాం. స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకుని అందులోకి 4 టేబుల్ స్పూన్ల నూనెని వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాల్ని వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 ఎండుమిరపకాయలని తుంపి వేసుకోవాలి. అలాగే 1/4 కప్పుడు వేరుశనగ గుళ్ళను కూడా వేసుకోవాలి. వేరుశనగ గుళ్ళని కాస్త చిటపటమనేంత వరకు దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని 1 కప్పుడు వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మెత్తబడేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి గుప్పెడు కరివేపాకును వేసుకోవాలి. 1 గుప్పెడు కరివేపాకును వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు జీడిపప్పును వేసుకోవాలి. 1 కప్పుడు సన్నగా తరిగిన క్యాప్సికమ్ను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి దోరగా వేయించుకోవాలి. ఇలా వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల నిండుగా మనం తయారు చేసుకున్న బెసబెళబాత్ మసాలా పొడిని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టీ స్పూన్ల నిండుగా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ కూడా కూరగాయ ముక్కలకి బాగా పట్టేలాగా 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. మసాలాలు బాగా వేగిన తర్వాత కూరగాయ ముక్కల్లోకి చింతపండు పులుసుని పోసుకోవాలి. ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టి పులుసు తీసి ఉంచుకున్నానండి. ఆ పులుసుని ఇప్పుడు కూరగాయ ముక్కల్లో వేసుకుంటున్నాను. బెసబెళబాత్ మరీ పుల్లగా మరీ కమ్మగా ఉంటే బాగుండదు కాబట్టి సరిసమానంగా మీ పులుపుకు తగినట్లుగా మీరు చింతపండు పులుసుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద గ్లాసు నీళ్ళని పోసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ నీళ్ళ దాకా తీసుకుంటున్నాను. ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచులన్నిటినీ బ్యాలెన్స్ చేయడానికి 1 టీ స్పూన్ బెల్లాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని కడాయి పైన మూత పెట్టి 5 నిమిషాల పాటు దీన్ని బాగా మరగనివ్వాలి. సన్న మంట పైన ఇలా కూరగాయ ముక్కల్ని మసాలాలతో పాటు ఉడికించడం వల్ల మంచి రుచి అనేది వస్తుంది. అలాగే బెసబెళబాత్లోకి మొత్తం మసాలాలన్నీ బాగా పడతాయన్నమాట. ఇప్పుడు ఈ చింతపండు పులుసుని మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పు అన్నం మిశ్రమంలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా పప్పు అన్నానికి బాగా పట్టేలాగా గరిటతో బాగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఉప్పును వేసుకోవాలి. సారీ అండి, నేను ఉప్పును వేసిన క్లిప్ మిస్ అయింది. ఇక్కడ మీ రుచికి సరిపడా ఉప్పుని రుచి చూసి వేసుకోండి. ఉప్పును వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అవసరమైతే మరి కాస్త నీళ్లు పోసి నేను చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఈ బెసబెళబాత్ని తయారు చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 గుప్పెడు కొత్తిమీరను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చివరగా స్టవ్ ఆఫ్ చేసే ముందు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని బెసబెళబాత్లో బాగా కలుపుకుంటే గుమగుమలాడే కర్ణాటక స్పెషల్ బెసబెళబాత్ రెడీ అయిపోతుంది. ఈ బెసబెళబాత్ని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.